జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్. ఇందుకోసం ఇప్పటికే చర్చలు కూడా జరిగాయి. ఈ క్రమంలో దీనిపై బీజేపీ స్టాండ్ ఇప్పుడు కీలకంగా మారిపోతోంది. ఈ అంశంపై ఇవాళ ఒక కీలక భేటీ జరగబోతోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. పలువురు కార్పొరేటర్లతో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా అధికార పార్టీలో చేరిపోయారు. దీంతో పార్టీ మారిన మేయర్ పై అవిశ్వాసం పెట్టాలని ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్ ఇటీవలే అందుకు సంబంధించిన కసరత్తును దాదాపుగా పూర్తి చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో కేటీఆర్ సమావేశమయ్యారు. మరోవైపు ఈ అంశంలో బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కీలకంగా మారనుంది. ప్రస్తుతం బల్దియాలో బీజేపీకి 41 మంది సభ్యుల బలం ఉంది. దీంతో మేయర్ పై అవిశ్వాసం అంశంలో బీజేపీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన బీజేపీ కార్పొరేటర్లు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలోనే దీనిపై బీజేపీ ఓ నిర్ణయానికి రావచ్చని తెలుస్తోంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దీనిపై ఎంపీ లక్ష్మణ్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే మేయర్ పై అవిశ్వాసం పెట్టే విషయంలో బీఆర్ఎస్ బీజేపీలు ఏ విధంగా వ్యవహరిస్తారు అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. బీఆర్ఎస్ పెట్టే అవిశ్వాసానికి బీజేపీ మద్దతిస్తుందా, లేక వారే మేయర్ పై అవిశ్వాసం పెట్టి బీఆర్ఎస్ కు మద్దతు కోరుతుందా అన్నది తేలాల్సి ఉంది. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మందికి గాను ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీరికి తోడు 50 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి కౌన్సిల్లో 196 మంది సభ్యులున్నారు. వీరిలో 131 మంది మద్దతు తెలిపితేనే అవిశ్వాసం నెగ్గుతోంది. గ్రేటర్ కౌన్సిల్లో 98 మంది మద్దతుంటేనే ప్రిసైడింగ్ అధికారి అవిశ్వాసంకు అనుమతిస్తారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచాయి. అయితే ఎన్నికల నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు పార్టీలు మారారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోత శ్రీలతారెడ్డి హస్తంగూటికి చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య 40, బీజేపీ 41, ఎంఐఎం 41, కాంగ్రెస్ 24గా ఉంది. గ్రేటర్లోని 24 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 7 చోట్ల ఎంఐఎం, 1 నియోజకవర్గానికి బీజేపీ, 5 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని 5 ఎంపీ స్థానాలకు గాను 4 బీజేపీ, 1 ఎంఐఎంకు దక్కాయి. కౌన్సిల్లో బలాబలాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఒంటరిగా అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు విప్ జారీ చేసిన ఆ పార్టీ సభ్యుల సంఖ్య 80కి మించదు. ఈ నేపథ్యంలో అవిశ్వాసం అంశంపై బీజేపీ స్టాండ్ ఏమిటన్నదే కీలకంగా మారనుంది. మరోవైపు అవిశ్వాసం తెరపైకి వస్తే ఎంఐఎం స్టాండ్ మీదే మేయర్ భవిష్యత్ ఆధారపడి ఉందనే చర్చ ఇప్పుడు బలంగా జరుగుతోంది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలక మండలి ఏర్పాటై 2025 ఫిబ్రవరి 10వ తేదీకి 4 ఏళ్లు పూర్తి కానుంది. దీంతో బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టాలనుకుంటే ఫిబ్రవరి 10వ తేదీ తర్వాతే పెట్టాల్సి ఉంటుంది.